డాడీ నాకు లివర్లు తీసుకురా, మమ్మీ మంచిగా ఫ్రై చేసి పెడుతుంది. ఏమండి లెగ్ పీస్ అట్లనే పట్టుకరాండ్రి, బిర్యానీలకు కావాలి. పోయిన తాపంతా బొక్కలే ఎక్కువ వచ్చినాయి, చెస్ట్ పీస్ కొట్టిర్రి, కూర మంచిగా ఉంటుంది. కాల్చిన చికెన్ అయితేనే కమ్మగా ఉంటుంది, ముక్కలు జర పెద్దగా కొట్టమను. ఆయతారం వచ్చిందంటే గిట్లా చెప్తుంటారు ఇండ్లల్లా, కానీ కొందామని దుకాణం కాడికి పోయి బోర్డు మీద రేటు చూస్తే గిట్లున్నది. చికెన్ చింత చెట్టెక్కి కూసుంది పో, కిలో 290 రూపాయలు. ఈ 2 రోజుల్లో ఆ 10 రూపాయలు కూడా పెరిగి మట్రం 300 అవుతుండొచ్చు. గింతగనం ఎందుకు పెరిగిందంటే ఈ ఎండలకి రైతులు పెంచారు, మెయిన్ ఎఫెక్ట్ కోళ్ళు చనిపోతాయి కాబట్టి ఈటుకు, అందుకనేసి కోళ్ళు పెంచారు రైతులు, అందుకనేసి ఈ రేట్లు ఉంటాయి. ఎండలు చిన్న కొడుతున్నాయా మరి? గర్మికి కోళ్లు బతకవని ఫారంల సాదుడు తక్కువైంది. దుక్నంలకు కోళ్లు తక్కువ వచ్చే వరకు ముక్క పిరమైందన్నట్టు. వీక్ లో 1 టైం తింటాం, ఇక వాళ్ళు ఏదో కొంచెం పులుసు ఎక్కువ పెట్టుకొని ఇదే చికెన్ అనుకొని కిలో దగ్గర అర్ధ కిలో తీసుకుంటున్నాం. హీగేముంది, చికెన్ దుక్నాలు చిన్నబోతున్నాయి, గిరాకులు పల్సగైనాయి. ఈ రేట్లను చూసి అందరు అమ్మ అంటారు, మటన్ బెస్ట్ అంటారు అందరు. సార్ ఇంకో 50 రూపాయలు వేస్తే అర్ధ కిలో మటన్ వస్తుంది. లేదంటే తలకాయో బోటో తీసుకుంటే 2 పూటలు మంచిగా గుమ్మొచ్చు. కానీ ముక్క కూర మీది కురుకుతుంటే కోడిగుడ్డు కొండ దిగింది. మొన్నటి దాకా 7 రూపాయలు, ఇప్పుడు అడిగితే 100 గుడ్లు అయితే 450 అట్లా ఉంటది. ఇచ్చోన్ అంటే 4 రూపాయలు 50 పైసా. గుడ్డు మీద రూపాయిన్నర దిగింది. ఎండకు గుడ్లు ఉత్తగానే కరవైతే గాని ఎక్కువ రోజులు ఉండవని రేటు తగ్గిస్తున్నారు. రేటు దిగితే ఎట్లయినా కొంటారు కదా. ఈ లెక్కన చూస్తుంటే గుడ్డు తల్లిని తినుడు కంటే 4 గుడ్లు తెచ్చుకొని ఇంత పులుసు పెట్టుకుంది నయమున్నట్టుంది పో.